కేంద్రీయ విద్యాలయాల్లో మూడో భాషగా జర్మన్ తొలగించి సంస్కృతాన్ని చేర్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాషాయీకరణలో భాగంగానే మోదీ సర్కార్ సంస్కృతాన్ని విద్యార్థులపై రుద్దే యత్నం చేస్తోన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జర్మన్ భాష తొలగించడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ కేంద్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ క్రమక్రమంగా కాషాయీకరణ ఎజెండాను తెరపైకి తెస్తోంది. ఓవైపు పాఠ్య పుస్తకాల్లో చరిత్రను వక్రీకరించే యత్నం జరుగుతుండగా, మరోవైపు విద్యాలయాల్లో సంస్కృతాన్ని రుద్దేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాల్లో మూడో భాషగా ఉన్న జర్మన్ భాషను తొలగించి సంస్కృతాన్ని చేర్చింది. కేంద్రీయ విద్యాలయంలో జర్మన్ భాష తొలగించడంపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై వివరణివ్వాలంటూ సుప్రీం కేంద్రానికి నోటీస్ జారీ చేసింది. దీనిపై విచారణ నవంబర్ 28కి వాయిదా వేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ భాష స్థానంలో సంస్కృతాన్ని చేర్చడాన్ని కేంద్రం సమర్థించుకుంది. ఈ నిర్ణయం సెప్టెంబర్లో తీసుకుంటే నవంబర్లో తెరపైకి తేవడాన్ని చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా వివాదం చేస్తున్నారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 23 భాషలే ఉన్నాయని, జర్మన్ మూడో భాషగా కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో సంస్కృతాన్ని బలవంతంగా రుద్దడం లేదని, విదేశీ భాష జర్మన్ కాకుండా ఏదైనా భారతీయ భాషను ఎంచుకోవచ్చని స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయాలు గోయితే ఇన్స్టిట్యూట్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2011లో జర్మన్ భాషను మూడో భాషగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. जर्मन एक फॉरेन लैंग्वेज है जो फॉरेन लैंग्वेज के भांति पढ़ाई जा रही है और मुझे लगता है कि जानबूझकर कंट्रोवर्सी इसलिए क्रिएट की जा रही है क्योंकि मैंने प्रेस ब्रीफिंग में लगभग 4 दिन पहले लिखित रूप में सारे बिंदुओं को स्पष्ट कर दिया था। तो जानबूझकर केंद्रीय सरकार एक ऐसे एमओयू का दस्तखत नहीं कर सकती थी जो 3 लैंग्वेज फॉर्मूला को वायलेट करता है, जो इस वक्त 33 राज्यों में ऑलरेडी लागू हो चुका है। భారత్లో 800 ఏళ్ల తర్వాత హిందూ ప్రభుత్వం ఏర్పడిందని ఢిల్లీలో జరిగిన ప్రపంచ హిందూ సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విహెచ్పీ నేత అశోక్ సింఘాల్ సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలని వ్యాఖ్యానించారు. భారత్లో విదేశీ భాష ఒక్కటే సరిపోతుందన్నారు. వేల సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరూ సంస్కృతంలోనే రాసేవారని, క్రమంగా ఈ భాషను తెరమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సిబిఎస్ఈ స్కూళ్లలో ఉన్న అన్ని విదేశీ భాషల్ని తొలగించాలని సంస్కృత భారతి డిమాండ్ చేసింది. 800 ఏళ్ల తర్వాత హిందూ ప్రభుత్వం ఏర్పడడం, సంస్కృత భాష తప్పనిసరి చేయాలన్న సింఘాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ పాలకుల అసలు స్వరూపం ఇప్పుడు బయటపడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. తెర వెనుక మతతత్వ శక్తులు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని దుయ్యబట్టింది. విభిన్న మతాలతో కూడిన భారత్లో లౌకికవాద స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా సంఘ పరివార శక్తులు తెరచాటుగా తమ ఎజెండాను పైకి తెస్తున్నాయి. ఈ శక్తులకు అడ్డుకట్ట వేయకుంటే పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు.